3 లైన్సే మన లైఫ్కి కావాల్సిన ఫిలాసఫీ యాక్చువల్. సో నేను కపుల్ ఫ్రెండ్లీ సినిమా చూసొచ్చా. సినిమా నాకు చాలా నచ్చింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది సినిమా. చెన్నై సిటీ ఎంత బిజీ సిటీయో మనకు తెలుసు, ఎంత క్రౌడెడ్ సిటీయో మనకు తెలుసు. అలాంటి చెన్నై రోడ్స్ లో చాలా బ్యూటిఫుల్ షార్ట్స్, ఎటువంటి క్లమ్జీనెస్ లేకుండా, ఎటువంటి రష్ లేకుండా బ్యూటిఫుల్ ఎమోషన్స్ ని, బ్యూటిఫుల్ షార్ట్స్ ని పిక్చరైజ్ చేయగలిగారు. అక్కడే సినిమా నాకు బాగా నచ్చేసింది. విఎఫ్ఎక్స్, గ్రీన్ స్క్రీన్స్ చూసి 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 బోర్ కొట్టేసిన ఐస్ కి ఒక రిలీవ్డ్ ఫీలింగ్ అనమాట నాకు ఆ సినిమా చూస్తున్నాను సేపు. బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఆ క్యాండిడ్ మూమెంట్స్, ఆ మోంటేజెస్ చాలా బాగున్నాయి. అండ్ మ్యూజిక్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. మ్యూజిక్ పాటలు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదో ఒక థెరపీలా అనిపించింది నాకు. అంటే నేను ఏదో ఓవర్ చేసి చెప్పేస్తున్నాను అని అనుకోకండి, సినిమా చూడండి, మీకు కూడా అదే ఫీలింగ్ రావచ్చు. అండ్ ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. శివ అండ్ మిత్ర క్యారెక్టర్స్ లో సంతోష్ శోభన్ అండ్ ప్రియ వారణాసి ఒదిగిపోయారు అలాగా. అంటే ప్రియ వారణాసికి నిజంగా మేకప్ వేసారా లేకపోతే మరి అది తన న్యాచురల్ లుక్ తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఎక్స్ప్రెషన్స్ ని చాలా బాగా ఎమోట్ చేసింది. అండ్ శివ క్యారెక్టర్ లో సంతోష్ శోభన్ అయితే ఒక సీన్ ఉంటది, చాలా జూమ్ లో పెట్టారు తన ఫేస్ కి. ఆ కన్నీళ్ళు ఉంటాయి చూసారా, కన్నీళ్ళు చాలా నేచురల్ గా వచ్చినట్టు అనిపించింది. లిజరిన్ యూజ్ చేశారా లేదా లేకపోతే తను నేచురల్ గా నేర్చేది తెలియదు కానీ, ఇలాంటి సీన్స్ ని చూడడానికి కదా మూవీస్ కి వచ్చేది, ఇలాంటి పెర్ఫార్మెన్సెస్ ని చూడడానికి కదా మూవీకి వచ్చేది అని అనిపించింది. ఇదంతా అటు ఉంచితే సినిమా చూసి నాకు బయటకు వచ్చిన వెంటనే చెప్పాను కదా చాలా డీప్ థాట్స్ వచ్చాయి మైండ్ లోకి అని. ఒక సైలెంట్ ప్లేస్ లో కూర్చొని ఈ మూవీ గురించి మాత్రమే ఆలోచిస్తుంటే కొన్ని లైన్స్ వచ్చాయి నాకు. సో ఆ లైన్స్ మీకు ఇప్పుడు చదివి వినిపిస్తా. ఈ లైన్స్ ని మీరు త్రూ అవుట్ ద మూవీలో డెవలప్ అవుతున్న స్టోరీతో కానీ, క్యారెక్టర్ ఆర్క్స్ తో కానీ, క్యారెక్టరైజేషన్స్ తో కానీ కంపేర్ చేసి రిలేట్ చేసుకుంటే ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది మీకు. సో హియర్ దే గో. నీకు తోడుగా నిన్ను గీయడానికో నువ్వు రాయడానికో ఒక మనిషి కావాలి. నువ్వు పొందడానికో నీకు చెందడానికో ఒక మనసు ఉండాలి. నువ్వు తాకడానికో నిన్ను సాకడానికో ఒక స్పర్శ కావాలి. నీకై ప్రియంగా చేరిందో లేదా నీపై గాయంగా మారిందో ఒక జ్ఞాపకం ఉండాలి. నీకు నువ్వు తెలియడానికో నిన్ను నువ్వు గెలవడానికో ఒక స్ఫూర్తి కావాలి. బతుకును వెతకడానికో గమ్యం తెలియడానికో ఒక దారి ఉండాలి. గడించిన అనుభూతుల్ని దాచడానికి కొంత మిన్ను, హరించిన ఆనందాల్ని పోడ్చడానికి కొంత మన్ను కావాలి. నీకు తోడుగా సినిమాని మాత్రం డెఫినెట్గా చూడండి. అంటే చిన్న సినిమా ఆర్ స్టార్స్ లేని సినిమా అని ఖచ్చితంగా ఇగ్నోర్ చేయొద్దు. సినిమా చూసిన తర్వాత ఒక మంచి ఫీలింగ్తో బయటకు వస్తారు. సినిమా ఎండింగ్లో ఒక 3 లైన్స్ డిస్ప్లే అవుతాయి. ఆ 3 లైన్సే మన లైఫ్కి కావాల్సిన ఫిలాసఫీ యాక్చువల్లీ. సో ఖచ్చితంగా సినిమా చూడండి, మస్ట్ వాచ్ అని చెప్తాను నేనైతే. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్గా ఒక హెవీ హార్ట్తో బయటకు వస్తారు. బాయ్.